హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో వీడియో చూసుకునే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. లైక్ చేసినాక అయితే వీడియో అయితే చూసేయండి అనమాట. ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ ఐకన్ కూడా ఆల్ అని క్లిక్ చేసేసుకోండి. మేము పెట్టిన వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు ఏంటిది లాగ్ అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ అర్థమైంది, మటన్ కర్రీ అనమాట. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మటన్ కర్రీ ఈరోజు నేనైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో నా స్టైల్లో నేను ఏం చేస్తున్నానో మీతో చెప్పుకుందామని అయితే నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో సండేది ఈ వీడియో అయితే సండే రోజు నేను మటన్ కర్రీ అండ్ కొవ్వు చారు రెండు అయితే చేసిన అనమాట. సో కొవ్వు చారుది కూడా నేను వీడియో చేసిన, అది కూడా వస్తుంది. అండ్ మటన్ కర్రీ కూడా మీతో షేర్ చేద్దామని అది కూడా నేను ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో మటన్ కర్రీలోకి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎక్కువ అంటే మంచిగా గ్రేవీ అయితే చిక్కగా ఉంటుంది, అందుకే నేను ఎక్కువ ఆనియన్స్ అయితే వేస్తాను అనమాట. సో ఈడైతే ఆనియన్స్ అయితే కోస్తున్నా, చాలా కళ్ళు మండుతున్నాయి అని వాటర్లో వేసిన ఆనియన్స్. మంచిగా అయితే ఈ ఆనియన్స్ కోయాలంటే చాలా చిరాకులు ఎత్తుంది. సో హాఫ్ కేజీ కొంచెం ఎక్కువనే ఉంది టమాటో, దానికి ఒక 5-6 ఆనియన్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మటన్ కర్రీ చాలామంది చాలా రకాలు వండుతారు అనమాట, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. అండ్ టేస్ట్ కూడా ఎట్లా వండితే దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎట్లా వండుతానో నేను మీతో చెప్తాను ఈరోజైతే. అండ్ ఇక్కడ నేను పక్కనైతే మా గిడ్డి అయితే నన్నే చూస్తుంది అనమాట, ఎట్లా వండుతుంది ఏం చేస్తుందని. సో నేను గిడ్డిని అయితే చూసుకుంటూ నవ్వుతున్నా. సో మా గిడ్డి ఆ నుంచి పొమ్మంటే అస్సలు పోవట్లే. ఇక్కడైతే ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఆనియన్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నా. అండ్ ఆనియన్స్ కటింగ్ చేసి మంచిగా దాంట్లో అయితే వేసి వండుకుంటే అసలు ఆనియన్స్తోనే టేస్ట్ అనమాట. అంత గ్రేవీ అంతా చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కుక్కర్ అయితే పెట్టేసిన. కుక్కర్లో వండితే టేస్ట్ ఉండదు, కుక్కర్లో వండొద్దు అనేసి అంటారు చాలామంది. కాకపోతే నేను మాత్రం మటన్ అయితే కుక్కర్లోనే వండుతా. కుక్కర్ లేకపోతే అస్సలు వండబుద్ది కాదు, ఎందుకంటే మటన్ అస్సలు జల్దీ అయితే ఉడకదు అనమాట. కుక్కర్ అయితే బెస్ట్. సో నేను ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతా. సో కుక్కర్ అయితే పెట్టేసిన, దానికైతే ఆయిల్ అయితే పోస్తున్నా. ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా మనకి కలర్ఫుల్గా కనబడుతుంది కదా, అందుకే ఎక్కువ ఒక 4-5 పోసిన ఆయిల్ అయితే. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి వెళ్ళి దాంట్లో అయితే ఏం వేసుకుంటా అంటే నేను ఖచ్చితంగా నాకైతే నాన్ వెజ్ వండితే మాత్రం లవంగా అండ్ దాల్చిన చెక్క ఇవి వేయండి మాత్రం నేను నాన్ వెజ్ అస్సలు వండను. అంతే కదా, అవి వంటనే మంచిగా నాన్ వెజ్ తిన్న ఫ్లేవర్ అనిపిస్తుంది నాకైతే. సో మా అత్తయ్యకి అల్సర్ ఉందన్నమాట, ఇవి వెయ్య కూర్చి నేను తిన్నాను, నాకు గ్యాస్ ప్రాబ్లం అనేసి చెప్తుంది. కానీ అయినా కూడా నేను కొన్నైనా ఏసీ చేస్తా అసలు. ఇంకా ఈ లవంగాలు దాల్చిన చెక్క కొంచెం నేను దంచుతా అనమాట, రోడ్లో దంచి లైట్గా వేస్తా. కాకపోతే ఎందుకో ఈరోజు అట్లా వేస్తున్నా అనమాట. సాజీరా కొంచెం అండ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క ఇవైతే వేసుకుంటున్నా. అండ్ బగారా ఆకు అయిపోయింది, అది తీసుకురావాలి, ఎప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా అనమాట. సో ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాతకి వెళ్ళి సాజీరా అండ్ దాల్చిన చెక్క లవంగా అండ్ ఒక ఇలాచీ అయితే వేసిన. సో అవి కొంచెం హీట్ అయిన తర్వాతకి వెళ్ళి ఆనియన్స్ అయితే వేసేసుకోవడమే. అక్కడ మా గిడ్డి ఏదో చేస్తున్నా, అందుకే నవ్వుతున్నా మాత్రమే చెప్పుకుంటూ. సో అవి అయితే మంచిగా ఇలాచీ అండ్ దాల్చిన చెక్క మంచిగా ఫ్రై అయినాయి. అవి ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి ఆనియన్స్ వేసుకోవడమే. ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా, అంతే. కానీ కొంతమంది ఆనియన్స్ ఎక్కువ వేయరు, స్మెల్ వస్తుందని చెప్తే ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ అయితే అవి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. అండ్ ఇటు పక్కన గిన్నెలో అయితే మంచిగా మటన్ అయితే ఉంది. మా నాన్న పాపం కష్టపడి చిన్న చిన్న పీసెస్ కట్ చేసిండు అనమాట. ఎక్కువ మా నాన్న కట్ చేయడు, కాకపోతే ఈరోజు చేసిండు. నేర్చుకోవాలి కదా ఇప్పుడు, ఇంకా ఎప్పుడైనా ముందు ముందు యూజ్ అవుతుంది కాబట్టి. సో మంచిగా అయితే క్లీన్ చేసి అయితే పెట్టిండు. ఆనియన్స్ వేసేసిన మంచిగా ఫ్రై అవుతున్నాయి. అండ్ కొంతమంది మటన్లో
అన్నీ అల్లం పసుపు కారం వేసి మంచిగా దాన్ని గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా వండుతారు అనమాట. సో నేను మటన్ అట్లా వండాను, డైరెక్ట్ నేను పోపే వేసేస్తా. ఎందుకంటే నాకు ఎందుకో కలిపి పెడితే మంచి అనిపించదు. చికెన్ అయితే కలిపి పెట్టి వండుతా, మటన్ అయితే అట్లా వండాను ఎక్కువ. అండ్ మా మామయ్య అయితే ఎక్కువ కలిపి పెట్టి వండు అనేసి చెప్తాడు. ఎందుకో నాకు మటన్ అట్లా వండితే నచ్చదు, ఇట్లానే వండుతా. అండ్ ఆనియన్స్ అయితే పక్కన మంచిగా అయితే ఫ్రై అయితే అవుతున్నాయి. అండ్ మటన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నా. దాంట్లో అయితే ఇంకా అల్లం వేసేయడమే అనమాట. అల్లం వేయొద్దు ఫస్ట్. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి మటన్ వేసేసుకోవాలి. ఎందుకంటే అల్లం వేస్తే మనకి ఆనియన్స్ అంతా అడుగంటుతాయి కదా. సో మటన్ వేస్తే మంచిగా మటన్ ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి అల్లం వేసుకోవచ్చు అని నేనైతే అల్లం ఫస్ట్ వేయను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసి మంచిగా మటన్ని వేస్తా. అవైతే కొంచెం ఫ్రై అయిందనమాట. అవి ఫ్రై అయిన తర్వాతకి వేసేసుకోవడమే. అండ్ మటన్ అంటే అస్సలు నచ్చదు. మటన్ తీసుకొస్తే నేను చాలా ఏడ్చేదనమాట చిన్నప్పుడు. కాకపోతే ఇప్పుడైతే అలవాటు చేసుకున్నాం మటన్. అండ్ నానికి కూడా అస్సలు నచ్చదు. మాకు చాలా ఫేవరెట్ చికెన్ అనమాట. చికెన్ అంటే పడి చేస్తాం, అంత ఘనంగా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు. అండ్ బయట కూడా నేను కూడా చాలామందిని చూసిన చికెన్ అంటేనే ఎక్కువ ఫేవరెట్ అనేసి అంటారు. సో నాకు కూడా అట్లనే మటన్ ఎందుకో అస్సలు తినకపోయేది. కాకపోతే మ్యారేజ్ అయినాక అండ్ ఇంతకుముందు కూడా మా మమ్మీ కూడా తిట్టేది, తినాలి ఉజ్జి మటనే మంచిది, చికెన్ తినొద్దు, చికెన్ మంచిది కాదు అనేసి అంటారు. సో కొంచెం కొంచెం అలవాటు అయితే చేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఓకే, నచ్చింది. మా నాన్నకి కూడా నచ్చింది అనమాట. అంతకుముందుకు తినకపోయేది తను కూడా. ఇప్పుడైతే మటన్ ఫేవరెట్ అయిపోయింది. అంటే ఎంతైనా చికెనే ఫేవరెట్, చికెన్ తర్వాతనే ఏదైనా. సో మటన్ అయితే వేసేసిన అనమాట. మంచిగా కలిపేసి దాని మీద క్యాప్ పెట్టేసుకోవడమే. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట పీసెస్. మంచిగా ఫ్రై అయితే కొంచెం పీస్ కూడా టేస్ట్ ఉంటుంది కదా. సో మంచిగా ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి మటన్ వేసేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి మంచిగా అయితే కలిపేసిన. బాగుంది కదా మటన్, నీట్గా క్లీన్గా కొట్టేసిండు మా నాని అయితే. సో దాని మీద ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దాన్ని అయితే చిన్నగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక నెక్స్ట్ అవి అయితే మంచిగా అయితే ఇంకా ఫ్రై అయినాయి అనమాట. సో కలుపుతున్నా ఎలా ఉంది అనేసి. చూడండి పీసెస్కి అప్పటికిప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. సో మటన్లో నాకు ఎక్కువ బొక్కలు అయితే అస్సలు తినబుద్ధి కాదు, మెత్తడ్ పీసెసే ఇష్టం. సేమ్ నాని కూడా అంతే, బొక్కలు తినడం అనమాట. తనకు కూడా మెత్తడ్ పీసెసే. ఈ టమాటా అయితే మటన్లో వేయడానికి కాదు, కొవ్వు చారు చేస్తానని చెప్పిన కదా. సో దాంట్లోకి అనమాట. కొవ్వు చారు కూడా నేను దాన్ని కూడా వీడియో చేసిన, ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. సూపర్ ఉంటుంది కొవ్వు చారు. అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట అది. సో ట్రై చేయండి మీరు. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడైతే పక్కకి అయితే అది ఉడుకుతుంది టమాటోది, దానికి కొవ్వు చారు కూడా చేద్దామని. అండ్ ఇక్కడైతే మటన్ కూడా ఫ్రై అయిందనమాట. సో అల్లం అయితే వేస్తున్నా. అల్లం వేయకపోతే అసలు మటన్ అయితే అసలు అల్లంతోనే గ్రేవీ సూపర్ ఉంటుంది అనమాట. సో అల్లం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి. నేనైతే అల్లం ఎందుకో నాకు అల్లం ఫ్లేవర్ తాకితే అస్సలు నచ్చదు. కాకపోతే నాన్ వెజ్లో అయితే వేస్తా, మంచిగా ఉంటుంది గ్రేవీ, చిక్కగా వస్తుంది కదా. సో అల్లం అయితే వేసి మంచిగా అయితే మటన్ అయితే కలుపుతున్నాను అనమాట. అండ్ కొంతమంది అయితే ఆనియన్స్ గోల కానీ అల్లం పసుపు వేసేసి మటన్ వేసేస్తారనమాట. సో నేనైతే ఇట్లా వేస్తాను అనమాట. ఎప్పుడైనా నేను మటన్ కర్రీ ఇలానే వండుతా, నాకు కూడా నచ్చుద్ది మంచిగా. సో అల్లం వేసిన, అల్లం కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడైతే పసుపు అయితే వేస్తున్నా. పసుపు ఎక్కువనే ఉండాలి, నాన్ వెజ్ కాబట్టి పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ యాంటీబయోటిక్ కదా పసుపు ఉంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ ఇక్కడైతే సాల్ట్ కూడా వేసుకోలేను నేను ఫస్ట్. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే పీసెస్కి కొంచెం లైట్గా సాల్ట్ పట్టుద్దని నేను లాస్ట్కి కొంచెం ఫ్రై అయినాకనే వేస్తా. పసుపు కొంచెం అల్లం అండ్ సాల్ట్ అయితే వేసి కలిపేసుకున్నాను అనమాట. ఈ ములగబొక్క అంటే చిన్నప్పుడైతే మస్తు కొట్టుకుండేదన్నమాట, నాకు కావాలని. ఆ ములుగ మాత్రం నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నాకు బాగా ఇష్టం ములగబొక్క అయితే ఖచ్చితంగా తినేది. మటన్ తినకపోయినా అల్లం పసుపు ఇట్లా గోలిన తర్వాతకి వెళ్ళి
కారం వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ కారం కొంచెం గోలాలి, మటన్ అయితే కలుపుతున్నా. కొంచెం కారం గోలిన తర్వాతకి వెళ్ళి ఏం లే, ఇంకా వాటర్ పోసేసుకోవడమే, సింపుల్ అనమాట. కొంచెం స్లోగా పెట్టుకోవాలి కారం వేసేసుకొని. అండ్ దీంట్లో ఇక మటన్ మసాలా గిట్లా అవైతే నేను ఎక్కువైతే వేయట్లే, ఎందుకంటే అల్సర్ ఉంది కదా. కొంచెం లాస్ట్కి ఇంకా గరం మసాలా వేసేసి అయిపోతుందని మటన్ మసాలా ఇట్లయితే అవి ఇవైతే ఏం వేయట్లే అనమాట. సో అది కొంచెం కారం గోలిన తర్వాతకి వెళ్ళి ఇంకా వాటర్ అయితే పోసేసుకోవడమే. అండ్ ఇక్కడైతే పక్కకి టమాటా కూడా ఉడుకుతుంది, అది కూడా చేయాలి. కానీ ఎండాకాలం వంట రూమ్లలో పని చేయాలంటే అసలు వామో మస్తు చెమటలు వస్తాయి. కాకపోతే తప్పదు కదా, చేయాలి. సో మటన్కి ఎక్కువ వాటర్ ఎక్కువ అంటే మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి కొన్ని పోసుకోవాలి ఎక్కువనే, ఎందుకంటే మటన్ బాగా ఉడుకుతూనే బాగుంటుంది. కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే అంతగానం ఉడకదు, కొంచెం మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువనే ఉండాలి. మంచిగా నేనైతే వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే పోసేసిన అనమాట. అండ్ మూత అయితే పెట్టేసుకుంటున్నా. మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతాను నేను. మంచిగా ఉడుకుతుంది స్లోగా పెట్టి. ఉడికించిన తర్వాతకి లాస్ట్గా ఫైనల్గా అయితే కుక్కర్ది అయితే బంద్ చేసిన, పైన విజిల్ తీస్తున్నా. కుక్కర్ అంటే చిన్నప్పుడైతే మస్తు భయం ఉండేది, కుక్కర్ దగ్గరికి పోవాలంటేనే అమ్మ అనిపించేది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీకి కుక్కర్ పేలింది ఫేస్లో, అప్పుడు మస్తు భయపడేది. కాకపోతే ఇప్పుడు ఇంకా వంటల మాస్టర్ అయిపోయినాం కాబట్టి ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది అనమాట. సో మా నాన్న అయితే ప్రతిసారి చెప్తాడు, ఉజ్జి కుక్కర్ దగ్గర జాగ్రత్త, చాలా డేంజర్ కుక్కర్ అనేసి. కుక్కర్ని ఇట్లా ఏమైనా ముట్టుకున్నా కూడా తిడతాడు అనమాట. గ్యాస్ ఆఫ్ చేసి అంతా తీసినాకనే యూజ్ చేయమంటాడు. సో గంట అయితే పెట్టిన, అంతా అయితే విజిల్ది అయితే పోతుంది అనమాట మొత్తం. అండ్ ఇంతకు ముందుకి ఒకసారి కూడా నాకు భయమైంది ఎందుకో, మొత్తం వాటర్ వచ్చినాయి దాంట్లో నుంచి, అప్పుడు భయపడ్డా. ఫైనల్గా అయితే గ్యాస్ అంతా తీసేసి క్యాప్ కూడా తీసేసిన. మటన్ అయితే కొంచెం అయితే ఇంకొంచెం గుంజుకోవాలి, వాటరే ఉన్నాయి. అండ్ మటన్ కూడా ఇంకొంచెం ఉడికితే ఇంకా బాగుంటుంది అనమాట. గ్యాస్ మళ్ళీ పెట్టిన అనమాట. ఇంకొక విజిల్ వచ్చేదాకా ఉంచుదాం అనుకున్నా, కాకపోతే ఏమో మళ్ళీ మొత్తం గూస్ మెత్తగా అయిపోతే బాగుండదు కదా అనేసి అయితే ఇంకా ఆఫ్ చేసిన. అండ్ ఇందులో అయితే ఒక పీస్ అయితే వేసిన అనమాట, అది ఉడికిందో ఉడకలేదో చూద్దామని. లాస్ట్కి అయితే నేనైతే పీస్ అయితే చూస్తా ఉడికిందని. లైట్గా అయితే కొంచెమే ఉడకాలి, ఆల్మోస్ట్ ఉడికినట్టే. సో గిన్నెలో వేసేస్తే మొత్తం అయితే చూసిన. ఇంకా దాంట్లో అయితే లాస్ట్కి అది వేసేయడమే మసాలా అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసిన. కొత్తిమీరతోనే బాగుంటుంది నాన్ వెజ్ ఏదైనా. ఎప్పటికీ మా ఇంట్లో స్టాక్ ఉంటుంది అనమాట కొత్తిమీర, ఎందుకంటే మా నాన్న కూరగాయలు తీసుకొస్తే ఖచ్చితంగా కొత్తిమీర పెడతారు. సో కొత్తిమీర అయితే ఎప్పటికీ మంచిగా స్టోర్ చేసి కవర్లో అయితే పెడతాను అనమాట. అండ్ కొత్తిమీర అయితే వేసేసిన అనమాట. కొంచెం ఇక గ్రేవీ మటన్ అయితే ఎమ్మటే ఫాస్ట్గా గ్రేవీ అంతా దగ్గరికి గుంజేస్తుంది. సో మీరు కూడా ఇలా అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మటన్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారనమాట, ఇలా కూడా బాగుంటుంది. నేను వండే స్టైల్ మాత్రం ఇది అనమాట. సో ఫైనల్గా కొంచెం ఇక గుంజేస్తే అయిపోతుంది వాటర్. కొంచెంసేపు క్యాప్ అయితే పెట్టేసిన అనమాట. మళ్ళీ విజిల్ పెట్టాలంటే ఫుల్ ప్రెషర్ వస్తుందని తీసేసిన, మళ్ళీ దాన్ని గ్యాస్ ఆఫ్ చేసి చేయాలని. ఫైనల్గా అయితే గ్రేవీ అయితే అయింది. అండ్ ఇక్కడ గ్యాస్ పోయిందని మళ్ళీ నేనైతే ఆన్ చేసిన. ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర ఉంది, నేను ఊకే కొత్తిమీర యాడ్ చేస్తా, ఎందుకేమో నాకు అదొక పిచ్చి. అండ్ అదంతా కొత్తిమీర కోచారులో ఇద్దామని ఉంచిన. చూసిల్లా ఫైనల్గా గ్రేవీ అంతా దగ్గరికి అయింది. అండ్ లాస్ట్కి గరం మసాలా వేయకపోతే ఎట్లా, దాంతోనే టేస్ట్ ఉంటుందిగా. సో కొంచెం అయితే గరం మసాలా అయితే వేసేస్తున్నా. ఇంతే సింపుల్. మటన్ మసాలా కూడా ఉంది కానీ వేయట్లేదు, దాన్ని అయితే స్కిప్ చేసేసిన. ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంతే సింపుల్. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ కొంచెం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి లాగ్స్ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మినీ బ్లాగ్స్ కూడా అన్నీ చూసేయండి. అండ్ ఇంతే ఈ మటన్ కర్రీ అయితే. సో ప్లీజ్ లైక్ షేర్.